పరిస్థితులు చేజారినప్పుడు ప్రతి ఒక్కరూ ఆ దేవుడిపైనే భారం వేస్తూ ఉంటారు. ఆ గండం నుంచి గట్టెక్కితే దైవానికి అది చేయిస్తామని, ఇది చేయిస్తామని మొక్కులు మొక్కుతూ ఉంటారు. ముఖ్యంగా నగదును, ఆభరణాలను హుండీలో వేస్తామని కుటుంబ సభ్యులు అనుకుంటూ ఉంటారు. తమ వారు ప్రాణాలతో బయటపడాలనే ఆందోళనలో, లేదంటే ఏదైనా ఒక క్లిష్ట సమయాన్ని అధిగమించాలనే కంగారులోనో ఎవరికి తోచిన మొక్కులు వాళ్ళు మొక్కేస్తూ ఉంటారు. తమ కుటుంబ సభ్యుడు కష్టం నుంచి గట్టెక్కాక వాళ్ళకి అనుక్షణం మొక్కులు గుర్తుకు వస్తూనే ఉంటాయి. అయితే గండం గడిచిపోయింది కాబట్టి మొక్కుబడులు తీరిగ్గా చెల్లించుకోవచ్చని అనుకుంటారు. ఇక తామే స్వయంగా వస్తామని అనుకున్న క్షేత్రానికి వెళ్లకుండా అక్కడికి వెళుతోన్న బంధుమిత్రులతో ఆ మొక్కుబడులను పంపించేస్తూ ఉంటారు. తమకి వెళ్లడం కుదరడం లేదు కనుక వారితో పంపించామని మనసుకి సర్ది చెప్పుకుంటూ ఉంటారు. ఇలా కానుకలు హుండీలో వేయమని బంధుమిత్రులకు ఇచ్చినప్పుడు ఒక్కోసారి వాళ్ళు మరిచిపోతూ ఉంటారు. మరికొందరు ఆ డబ్బును తమ సొంత ఖర్చులకు వాడేస్తుంటారు. ఇంకొందరేమో వాటిలో ఖర్చుల పోను మిగిలినవి మాత్రమే హుండీలో సమర్పిస్తుంటారు. ఇంత జరుగుతున్నా భగవంతుడు ఎవరిని పల్లెత్తు మాట అనడు. పరిగెత్తుకుని వచ్చేసి శిక్షించడు. అయితే కొందరు భక్తుల అనుభవాలను పరిశీలిస్తే మాత్రం మొక్కుబడుల విషయంలో మాట తప్పిన కారణంగా ఆ తర్వాత వాళ్ళు తగిన ఫలితాన్ని అనుభవించినట్లు తెలుస్తోంది. మొక్కుబడులు చెల్లించమని ఇస్తే ఆ సొమ్మును వాడుకొని ఆ దోష ఫలితాన్ని పొందిన వాళ్ళు కూడా లేకపోలేదు. భగవంతుడు మనం మొక్కుల రూపంలో చెల్లించే సొమ్ముకు ఆశపడడు. ఆ మొక్కు చెల్లించలేదంటే తనపై విశ్వాసం లేనట్టుగా భావించి బాధపడతాడు. ఈ దోషమే మరిన్ని కష్ట నష్టాలకు కారణమవుతూ ఉంటుంది. అందువల్ల ఏదైతే దైవానికి మొక్కుకుంటామో అది ఎలాంటి మార్పులు లేకుండా అనుకున్న సమయానికి భగవంతుడికి చెల్లించాలి. మొక్కుబడిగా చెల్లించమంటూ ఒకరిచ్చిన సొమ్మును సొంత ఖర్చులకు ఉపయోగించడం గాని, ఆ సొమ్ముని హుండీలో సమర్పించకపోవడం గాని చేయకూడదు. మొక్కు చెల్లించడం అంటే భగవంతుడి పట్ల భక్తి శ్రద్ధలను కనబరచడం, ఆయన పట్ల అపారమైన విశ్వాసాన్ని ప్రకటించడం అనే విషయాన్ని ఎవరూ మర్చిపోకూడదు.